హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం క్యాప్టెన్ అనేవారు ఒకరు కాదు ఇద్దరు ఉంటారు అంటూ ఒక పెద్ద సర్ప్రైజ్ని అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్కి ఈ వారం కెప్టెన్ ఎవరు అని తెలుసుకోవడానికి ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ విడిపించు గెలిపించు. ఈ టాస్క్లో భాగంగా గౌరవ్, సుమన్ శెట్టి ఒక టీమ్గా, అలాగే మాధురి, ఆయేషా ఒక టీమ్గా, సాయి శ్రీనివాస్, రమ్య ఒక టీమ్గా పోటీ పడడం అయితే జరిగింది. ఇక టాస్క్ ఏమిటి అంటే శవపేటికలు వంటివి డబ్బాలను అయితే యాక్టివిటీ ఏరియాలో పెట్టడం జరిగింది. ఆ డబ్బాలలో సుమన్ శెట్టి, మాధురి, రమ్య ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత వారు ఆ బాక్స్లో ఉన్నటువంటి హింట్స్ని మిగిలిన వారికి అంటే గౌరవ్, సాయి శ్రీనివాస్, ఆయేషాలకి చెప్తే వారు ఆ హింట్స్ని పసిగట్టి లాక్ ఓపెన్ చేసి వారిని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. అలా ఎవరైతే మొదటగా బాక్స్లో నుంచి బయటకు తీసుకువస్తారో వారే ఈ సీజన్ అంటే ఈ సీజన్లో మొదటిసారి డ్యూయల్ కెప్టెన్సీ చేసే అవకాశాన్ని అయితే పొందుతారు టీమ్మేట్స్ ఇద్దరు కూడా. సో ఈ టాస్క్ మొదలవగానే అందరూ కూడా వారి వారి జంటలోని మరొకరికి హింసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుమన్ శెట్టి, మాధురి అయితే అది చేయి ఇది చేయి అంటూ చెప్తూ ఉన్నారు. సో ఫైనల్లీ ఈ టాస్క్లో అయితే సుమన్ శెట్టి, గౌరవ్ విజయం సాధించడం అయితే జరిగింది. దీంతో ఈ ఇద్దరిని ప్రస్తుతం ఈ వారం బిగ్ బాస్కి క్యాప్టెన్లుగా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో క్షణాల వ్యవధిలోనే త్రుటిలో చేజార్చుకున్నటువంటి కెప్టెన్సీని ఆయేషా జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఆయేషాకి ముందు లాక్ దొరికినా కూడా ఓపెన్ చేయడంలో కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి కరెక్ట్గా టాస్క్ని అయితే ముగించలేకపోయింది. మరి ఈ ప్రోమోపై అలాగే సుమన్ శెట్టి, గౌరవ్ క్యాప్టెన్లుగా ఎంపిక అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.